శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుంచి మనం బ్రహ్మ వైవర్త మహాపురాణం తెలుసుకుందాం. ఇందులో ప్రథమ ఖండం, ద్వితీయ ఖండం అని 2 భాగాలుగా ఉంటుంది. ఈ బ్రహ్మ వైవర్త పురాణంలో శ్రీకృష్ణుడి గురించి, రాధాదేవి గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం గణేశాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ బ్రహ్మ వైవర్త పురాణం ప్రథమ ఖండం, బ్రహ్మఖండం. గణేశ బ్రహ్మేశ సురేశ శేషాః సురాశ్చ సర్వే మునవో మునీంద్రాః సరస్వతీ శ్రీ గిరిజాదికాశ్చయం నమంతి దేవ్యః ప్రణమామి తంకిభుం. గణపతి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, ఆదిశేషుడు మొదలైన దేవతలు, మనవు మొదలైన మహర్షులు, శ్రీదేవి, పార్వతి, సరస్వతి మొదలైన స్త్రీ దేవతలు ఎవరికి ఎల్లప్పుడూ నమస్కరిస్తారో అట్టి శ్రీకృష్ణునికి నమస్కరించదును. త్రిగుణ స్వరూపుడు, మహత్స్వరూపుడు, ఆద్యుడైన శ్రీకృష్ణుడు సృష్టి చేయదలిచిన తన రోమకూపాలలో సమస్త లోకాలను, స్థూల శరీరాలను ఏర్పరుస్తూ తన మాయతో సూక్ష్మ స్వరూపం కూడా సృష్టించను. అట్టి పరబ్రహ్మ రూపుడైన శ్రీకృష్ణుని నా మనసులో సదా ధ్యానించదును. ధ్యానేక నిష్ఠులైన దేవతలు, మునులు, మానవులు, యోగులు ఏ పరమేశ్వరుని ఎల్లప్పుడూ ధ్యానించినను ఎన్ని జన్మలకైనా స్వప్నంలో కూడా ఆయనను చూడలేకపోతున్నారో అట్టి త్రిగుణాతీతుడు, నిర్వికారుడు, కోరికలు ఏమాత్రమూ లేని ఆ పరమపురుషుడు భక్తులు ధ్యానించుకొనుటకు అనుకూలంగా మిక్కిలి సుందరమైన నల్లని రూపును ధరిస్తున్నాడు. అట్టి స్వేచ్ఛామయుడైన శ్రీకృష్ణ దేవుని భక్తితో ధ్యానించదును. బ్రహ్మ అచ్యుతాదుల కంటేనో విశిష్టుడు, త్రిగుణాతీతుడు అయిన ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మం నుండి ప్రకృతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన వారు ఉద్భవించారు. అట్టి శ్రీకృష్ణ తత్వాన్ని నేను నమస్కరించదును. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అమృత పరమ పూర్వం భారతీ కామధేనం శృతిగుణక తవత్సో వ్యాసదేవోదుదాహ. అతిరుచిర పురాణం బ్రహ్మ వైవర్తమేతత్ పిబత పిబత ముగ్ధారుద్ధమక్షయ్యమిష్టం. నారాయణునికి, నరుడను మునికి, సరస్వతికి, వ్యాసునికి నమస్కరించి జయాను పేరుగల బ్రహ్మ వైవర్త మహాపురాణం చెప్పెదను. జా అనగా 8, యా అనగా 1, అంకానాం వామతో గతి అను సూత్రం అనుసరించి జయా అనగా 18. 18 పురాణాలలో ఒకటైన శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం వివరించెదను. శ్రీ వేదవ్యాసుడు వేదములను దూడగా చేసి భారతి అను కామధేనువును పితకగా వచ్చిన అపూర్వం అమృతమయం పురాణాలలో చాలా ఇంపైన బ్రహ్మ వైవర్త పురాణం క్షయం లేని పాలను మిక్కలి ఇష్టంగా త్రాగుడు. భరతఖండంలోని నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు నిత్య నైమిత్తిక క్రియలు పూర్తి చేసుకుని దర్భాసనాలపై కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో అనుకొనకుండా అక్కడికి వచ్చిన సౌతిని అనగా సూత మహర్షి వంశజుడైన రోమహర్షణ మహర్షిని చూసి సౌనకాది మునులు ఆసనం కల్పించారు. పృథు చక్రవర్తి యజ్ఞాలు చేయించినప్పుడు శ్రీ మహావిష్ణువే సూతుడనే పేరుతో పురాణ కథలు చెప్పినట్లు అతని వంశాన్ని పుట్టిన వారిని అందరినీ సూతుడను పేరుతోనే పిలుస్తున్నట్టు బ్రహ్మాండ పురాణం తెలుపుతున్నది. వ్యాసమహర్షి శిష్యుల్లో ఒకడైన రోమహర్షణ ముని పురాణాలన్నింటినీ సౌనకాది మహర్షులకు వినిపించెను. అతిథిగా వచ్చిన ఆ సౌతి మునిని సౌనక మహర్షి గౌరవించి ఇట్లు కుశల ప్రశ్న వేసెను. మార్గాయాసం తొలగిన పిమ్మట స్థిరాసనాన ఉన్నవాడు, సమస్త తత్వాలు తెలిసినవాడు, ప్రాచీనములైన పురాణములన్నీ తెలిసిన ఆ సౌతి మహర్షిని మునుల సభలో సౌనకముని ఈ విధంగా ప్రశ్నించెను. సమస్త శృతి సంయుతము, మంగళప్రదము, అమంగళాలన్నింటినీ తొలగించినది, సమస్త సంపదలు కలిగించినది, హరియందు భక్తిని, శాశ్వత సుఖాలను, మోక్షాన్ని, తత్వజ్ఞానం కలిగించినది, భార్య, పుత్ర, పౌత్ర సంపదలు అభివృద్ధి చేయనది కృష్ణ కథా సమన్వితమైన పురాణం వినగోరి ఆకాశమునందున్న నక్షత్రాలలో చంద్రుని వంటి సౌనక మహర్షి ఇట్లు అడిగాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుండి వస్తున్నారు? మీకు మంగళమగుగాక. మీ దర్శనం వల్ల మాకు ఈ దినం సుదినం. మేము విజ్ఞానరహితులం, సంసార సాగరాన మునిగి ఉన్నాము. కలియుగంలో ఉన్నందువల్ల కలియుగ ధర్మాల నుండి భయపడి మోక్షం కోరి ఉన్నాము. మీరు మమ్ము సుజ్ఞానులను చేసి
మోక్షం కలిగించుటకు ఇక్కడికి వచ్చి ఉండిరి. మీరు సాధువులు, శ్రేష్ఠులు, సమస్త పురాణాలను ఎరిగినవారు, మిక్కడి దయగలవారు, కర్మబంధాలను సమూలంగా నిర్మూలన చేయగలిగినది, సంసారబద్ధులైన వారి సంఖ్యలను ఛేదించగలిగినది, సంసారం అనే కారు చిచ్చినపడి దగ్ధమగుచున్న వారిపై అమృత వర్షం వర్షించినది, ఆనందాన్ని సుఖాన్ని ఎప్పటికీ కలిగించినది అయిన శ్రీకృష్ణ భక్తి దేనివల్ల కలుగునో అట్టి పురాణం మాకు చెప్పవలనని మా ప్రార్థన. తొలుత సమస్తములకు కారణమైన బ్రహ్మ నిరూపణము, చరాచర జగత్తును సృష్టించదలిచిన పరబ్రహ్మ యొక్క సృష్టి వివరణ, సాకారం నిరాకారమైన ఆ పరమాత్మ స్వరూపమును, ఆ పరమాత్మను ధ్యానం చేయు విధము, వైష్ణవులు యోగులు ఎవని ధ్యానింతురో వేదప్రోక్తమైన వారి మతము, ప్రకృతి స్వరూపము, సత్వరజస్తమో గుణముల లక్షణం, పృథ్వీ మొదలగు పంచభూతములు, వాటి తన్మాత్రలు, మహత్వం మొదలైన వాటి వివరణ, గోలోక వర్ణన, వైకుంఠ వర్ణన, శివలోక వర్ణన, ఇంకను స్వర్గలోక వర్ణన, ప్రాకృతులు, ప్రకృతి కన్నా భిన్నమైన ఆత్మస్వరూప వివరణ, దేవతలు, దేవతా స్త్రీలు, సముద్రాలు, పర్వతాలు, నదుల యొక్క ఉత్పత్తి, దుర్గా, లక్ష్మి, సావిత్రి, సరస్వతుల వర్ణన, వారి ధ్యానం, పూజా స్తోత్రాధికాలు, అమృతప్రాయమైన రాధాదేవి చరిత్ర, నరక వర్ణన, జీవులు ఏ స్థానంలందు ఉందరో ఆయా స్థాన వర్ణన, జీవులు తాము చేయి శుభాశుభ కర్మలను అనుసరించి ఏ యోనులలో పుట్టునో, ఏ రోగాలు పొందునో ఆయా కర్మల నుండి మోక్షం పొందు విధము చెప్పబడినట్టు పురాణం మాకు విపులంగా తెలుపును. మనస, తులసి, కాళీ, గంగ, పృథివీ, ఇంకను ఇతర దేవతల కథలు, శాలిగ్రామ శిలలను గురించి, వాటిని దానం చేయుట వల్ల కలుగు ఫలితములు, ధర్మాధర్మాల వివరణ, గణపతి చరిత్ర, కవచం, స్తోత్రంలో నిగూఢమైన మంత్రాలు మొదలగు వాని వివరణ, ఇంతవరకు ఎన్నడూ విననివి అపూర్వం అత్యద్భుతమైన ఉపాఖ్యానములు గల పురాణమంతయు మాకు చెప్పవలసింది. భారతదేశమందలి పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు జన్మించిన పుణ్యక్షేత్రమును, ఏ పుణ్యవంతుని పవిత్రమైన గృహమున ఆ పరమాత్మ పుట్టినాడో, పూజనీయురాలు సతీ అగు ఏ పుణ్యవతి అయినను కన్నదో, ఆ పరమాత్మ జన్మించిన స్థలము నుండి ఏ కారణాన బయటకు వెళ్ళనో, అక్కడ ఏ కార్యాలు చేసినో, మరల ఎట్లు తాను పుట్టిన చోటుకి తిరిగి వచ్చనో, ఎవరి ప్రార్థన వలన భూభారం తగ్గించనో, ఏ కార్యాలు చేసి గోలోకానికి వెళ్ళనో, శృతి దుర్లభం, మునులకు సైతం తెలియరానిది, మనసును తేలికపరచు ఈ కథను, ఇతర కథలను తెలిసి తెలియక నేను అడిగిన వాడిని, అడగని వాటిని సద్యో వైరాగ్యాన్ని ఇచ్చే ఆ పరమాత్మ కథలను విపులంగా వ్యాఖ్యానింప ప్రార్థన. యోగ్య విషయం లేనిది ఎవరు సమదృష్టి కలిగి ఉందరో, శిష్యులు అడిగినను అడగకపోయినను వారికి అవసరమైన విషయాలను వ్యాఖ్యానపూర్వకంగా ఎవరు తెలుపుదరో అతను సజ్జన శ్రేష్ఠుడు, సద్గురువు. సౌత మహర్షి ఇట్లు పలికెను: సౌనక మహర్షి, మీ పాదపద్మాలను దర్శించుట చేత మేము కుశలంగా ఉన్నాము. నేను సిద్ధక్షేత్రం నుండి నారాయణ క్షేత్రమైన బదరికావనానికి పోవచ్చున్నాను. భరతఖండాన పుణ్యప్రదమైన నైమిసారణ్యంను చూచుటకు ఇక్కడికి వచ్చి తిని, ఇక్కడ విప్ర సమూహమును చూసి నమస్కరించే భావనతో చేరుకుంటుని. తొందరపాటు వలన దేవతలను, విప్రులను, గురువును చూసి ఎవరు నమస్కరించరో వారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకమున ఉందరు. శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ రూపంలో భూమిపై సంచరించిన కావున పుణ్యవంతుడు హరి రూపంలో ఉన్న బ్రాహ్మణునికి తప్పక నమస్కరించాలి. పూజ్యుడా, మీ అభీప్సతను నాకు బాగుగా తెలిసింది. మీరు అడిగినవన్నీ బ్రహ్మవైవర్త మహాపురాణాన కనిపించను. ఆ పురాణం పురాణాలకన్నింటికీ సారభూతమైనది. అది పురాణ ఉపపురాణాల వేదముల యందు మనకున్న సంశయాలు పోగొట్టును. కోరిన వారికి ఐహిక కామములను, మోక్షార్థులకు మోక్షాన్ని, విష్ణు భక్తులకు భక్తిని కల్పవృక్షం వలె ఇచ్చెను. బ్రహ్మవైవర్త మహాపురాణం 4 ఖండాలుగా విభజించబడింది. వాటిలో తొలి ఖండమైన బ్రహ్మఖండమున యోగులు, సంతులు, వైష్ణవులు ఏ పరమాత్మను నిత్యం ధ్యానిస్తారో సమస్త సృష్టికి కారణమైన ఆ పరమాత్మ నిరూపణం చేయబడింది. సంతులు, యోగులు, విష్ణు భక్తులు ముగ్గురు వేర్వేరని తలపరాదు. వారి వారి జ్ఞాన పరిపాకం వలన జీవులు 3 విధాలుగా చెప్పబడుతున్నారు. సత్సంగం చేసిన వారిని సంతులని, యోగులతో కలిసి ఉన్న వారిని యోగులని, భక్తులతో కలిసి తిరుగు వారిని విష్ణు భక్తులని చెప్పుదురు.
రెండవ ఖండమైన ప్రకృతి ఖండంలో దేవతలు సమస్త జీవుల జన్మ వృత్తాంతం, దేవతా కవచాలు, స్తోత్రాలు, మంత్రాలు, పూజ చేసే పద్ధతి, జీవుల కర్మ విపాకం, శాలిగ్రామాలు, ప్రకృతి యొక్క లక్షణాలు, పుణ్యవంతులు పాపులు పొందు శుభాశుభ స్థానాలు, నరక వర్ణన, రోగాలు, వాటి నివారణ రీతులు చెప్పబడినవి. తృతీయ ఖండమైన గణేశ ఖండంన అపూర్వము, వేదములయందు చెప్పబడని గణపతి చరిత్ర వర్ణించబడింది. అందలి గణేశ భృగు సంవాదాన సమస్త తత్వ నిరూపణ, గణపతి యొక్క కవచం, స్తోత్రాలు, మంత్రాల వివరణ కనిపించును. చివరిదైన శ్రీకృష్ణ జన్మఖండాన శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం, భూమి యొక్క భారాన్ని తగ్గించుటకు అతడు చేసిన క్రీడలు, సజ్జనులకు అతడు చేసిన మంగళ కార్యాలు వర్ణించబడినవి. సౌనక మహర్షి, ఈ బ్రహ్మవైవర్త పురాణం సమస్త ధర్మాలు నిరూపించినట్టుది. బ్రహ్మఖండం మొదలైన 4 ఖండాలతో కూడుకున్నది. అందరి కోరికలు తీర్చినది. సంపత్కరం. ఈ పురాణం సమస్త పురాణముల సారభూతం, వేద సంహితం. ఇందు శ్రీకృష్ణుని చేత బ్రహ్మస్వరూపం అంతా వివరించబడి ఉన్నందున దీన్ని బ్రహ్మవైవర్తమని ప్రాచీనులు చెబుతున్నారు. ఈ పురాణం యొక్క ఆచార్య పరంపర ఈ విధంగా కలదు. ఈ పురాణం శ్రీకృష్ణ పరమాత్మచే గోలోకాన బ్రహ్మదేవునికి ఎరిగించబడింది. బ్రహ్మదేవుడు పుష్కర తీర్థమున ధర్మునికి దీన్ని తెలిపెను. ధర్ముడు బ్రహ్మపుత్రుడైన నారదునికి, నారాయణునికి చెప్పెను. నారద మహర్షి గంగానదీ తీరాన వ్యాస మహర్షికి చెప్పెను. వ్యాసుడు విపులమైన ఈ పురాణాన్ని చక్కగా విభజించి పుణ్యప్రదేశమైన సిద్ధక్షేత్రమున నాకు తెలిపెను. సౌనక మహర్షి, నేను నీకు ఇప్పుడు దీన్ని చెబుతున్నాను. ఇట్లా ఆచార్య పరంపరతో కూడుకొని ఉన్న ఈ పురాణమంతయు నీవు శ్రద్ధగా వినము. వ్యాస మహర్షి చేర్చే 18,000 శ్లోకాలతో ఈ పురాణం చెప్పబడింది. కానీ ప్రస్తుతాన 20,000కు పైగా శ్లోకాలు ఉన్నవి. అనగా వ్యాసకృత బ్రహ్మవైవర్తమును సౌతి మహర్షి పెంచి సౌనకాదులకు వివరించినట్లు ఉన్నది. అందువల్లనే శ్రీ సౌత మహర్షి వ్యాసకృతమైన బ్రహ్మవైవర్తాన్ని పురాణకం అని అనెను. పురాణాలను అన్నింటినీ విన్నా ఏ ఫలితం లభించినో ఇందులో ఏ ఒక్క అధ్యాయం విన్నా అంతటి ఫలితము లభించగలదు. ఓం శాంతి శాంతి శాంతి.